నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పామ్లపాడు గ్రామ సభలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద కేటాయించిన నిధులను రాత్రికి రాత్రే సీఎం జగన్ స్వాహా చేశారని విమర్శించారు. గ్రామ సమస్యల గురించి గ్రామాల ఎలా అభివృద్ధి పరచాలి, రోడ్డు సమస్యలు, తాగునీటి సమస్యలు మరియు ఉపాధి హామీ పథకాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాటర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడా, మనకు కావాల్సినటువంటి సంతలు అంటే ఏదైతే మన గ్రామ పంచాయతీకి మనం ఒక ఆదాయాన్ని సృష్టించుకోవాలంటే ఇవన్నీ మన గ్రామంలో ఉన్నటువంటి ఆదాయ వనరులు, ఇవన్నీ సృష్టించుకుంటే మనము మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. సంతల నుంచి వచ్చే ఆదాయానికి గ్రామ పంచాయతీకి పెట్టుకోవాలి. అలాగే వాటర్ ట్యాక్స్ నుంచి వచ్చే ఆదాయం గ్రామ పంచాయతీకి రావాలి. ఏదైతే హౌస్ ట్యాక్సెస్ నుంచి వచ్చేది ప్రతిదీ గ్రామానికి రావాలి. కానీ గడిచిన 5 సంవత్సరాలలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచులకు రావాల్సినటువంటి 15th ఫైనాన్స్ నిధులు రాత్రి పడితే పొద్దునేకే ఖాళీ చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు మీరు ఒక్కసారి గమనించుకోండి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రతి ఎవరైతే 2006లో ఆ రోజు చేసినటువంటి ప్రధానులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, గ్రామాల్లో వలసలు నియంత్రించడానికి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు పని దినాలు కల్పించుకోవడానికి, రైతాంగానికి సంబంధించినటువంటి పంట పొలాలను సాగు చేసుకోవడానికి, పండ్ల చెట్లు పెంచుకోవడానికి అనేక రకమైనటువంటి స్కీములు ఆ రోజు పెట్టి ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు అవన్నీ కూడా గ్రామ సభలో గ్రామ తీర్మానం చేసి ప్రజలు ఆమోదించిన తర్వాతనే ఆ పనులన్నింటికీ కూడా అధికారికంగా చేపట్టే వెసులుబాటు ఉంది.